కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఉన్న తేజస్ అకాడమీలో శిక్షణ పొందిన 23 మంది ఇండియన్ నేవీ టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలు సంపాదించారు. మార్చి 2017లో చెన్నైలో జరిగిన సెలక్షన్ ప్రాసెస్లో వీళ్లు అన్ని టెస్టులు పాస్ అయి జాబ్కు సెలెక్ట్ అయినట్లు చెప్పారు తేజస్ అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు. ఎంపికైన విద్యార్థులంతా ఆగస్టు 18న ఒడిశాలో నేవీ ట్రైనింగ్లో జాయిన్ అవుతున్నారని అన్నారు. ఇంటర్ విద్యా అర్హతతో డిఫెన్స్ ఉద్యోగాలు పొందటానికి మంచి అవకాశం ఉందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. తమ సంస్థల శిక్షణ పొందిన 476 మంది విద్యార్థులు ఇప్పటివరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి డిఫెన్స్ ఉద్యోగాలు సాధించినట్టు చెప్పారు తేజస్ అకాడమీ డైరెక్టర్. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి 23 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో SSR అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మార్చి నెలలో చెన్నైలో జరిగిన నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులో క్వాలిఫై కావడం జరిగింది. ఈ నెల 23న ప్రకటించిన తుది ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ కూడా ఆగస్టు 18 ఒరిస్సాలోని చిల్కా అనే ప్రాంతంలో ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మేము సంతోషాన్ని తెలియజేస్తున్నాము. నేను ఇక్కడికి ఫస్ట్ మా అన్నయ్యనే రావాలనుకున్నాడు, కానీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా అన్నయ్య రాలేకపోయాడు. మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఈ తేజస్ డిఫెన్స్ అకాడమీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ సార్, మేడం చాలా సపోర్ట్ చేశారు. పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి మేడం బాగా టేక్ తీసుకోవడం వల్ల జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్ తర్వాత డిఫెన్స్ రంగంకి వద్దామని ఇంట్రెస్ట్ ఉండే చాలా. ఆ ఇంట్రెస్ట్తోనే తేజస్ డిఫెన్స్ కాలేజీలో జాయిన్ అయినా. అయితే ఇక్కడ స్టాఫ్ మరియు మా డైరెక్టర్ సార్ గారి ఎంకరేజ్మెంట్ వల్ల ఈ జాబ్ కొట్టగలిగాను. ఇంతకుముందు MR వచ్చినుండే, అయితే MR మెడలిస్ట్ అయింది. తర్వాత ఇప్పుడు SSR వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్